శ్రావణ శనివార మహిమ, శారద కథ మరియు శ్రీనివాస్ కళ్యాణం. ఒక్కరోజు మీ జీవితాన్ని మారుస్తుంది అంటే నమ్ముతారా? ఒక్క కథ విన్న వెంటనే మీ ఇంట్లోకి ధనం ప్రవహిస్తే మీరు వినకుండా ఉండగలరా? ఈరోజు శ్రావణ శనివారం. ఈరోజు వినే ఈ కథ పాపాలు పోయే కథ, శని దోషాలు తొలగే కథ, ధనవంతులు అయ్యే కథ. అది శారద కథ. అది శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ కథ. ఇవన్నీ వినటానికి సిద్ధమా? అయితే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక లోకంలోకి ప్రయాణం చేద్దాం. శారద కథ, బంగారు గుర్రం మరియు యమధర్మరాజు. పూర్వం ఓ పల్లెటూరు చివరన శారద అనే వితంతువు ఓ పాడుపడ్డ గుడిసెలో జీవించేది. ఆమెకు ఆస్తి లేని జీవితం, బంధువు లేని ఒంటరి బ్రతుకు. అయినా ఆమె గుండె నిండింది భగవంతుని విశ్వాసంతో. శ్రావణ శనివారాలన్నీ ఊరిలో పూజలు హారతలతో మార్మోగుతుంటే శారద ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె కూడా ఉండదు. ఒక శనివారం రోజు ఆకాశం చీల్చుకుంటూ ప్రకాశవంతమైన బంగారు గుర్రం భూమిపై దిగింది. దాని కళ్ళు నీలమణులు, దాని తోక బంగారు జలపాతం. ఇది దేవతల లోకం నుండి వచ్చిన వాహనం. ఆ గుర్రం నేరుగా శారద వద్దకు వచ్చి ఆమెను దానిపై ఎక్కమంది. భయంతో పాటు భక్తితో శారద గుర్రంపై కూర్చుంది. ఆ గుర్రం ఆమెను తీసుకుని వెళ్ళింది మానవులు చూడని ఒక రహస్య గుహలోకి. ఆ గుహలో యమధర్మరాజు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. యముడు శారదను చూసి ఇలా అన్నాడు: శారద, నీ ఆవు పట్ల నిస్వార్థ ప్రేమ, నీ భగవంతుని భక్తి నిన్ను ధర్మ మార్గంలో నిలబెట్టాయి. నీవు ధర్మవ్రత మహారాజు అనే ఆత్మకు మోక్షం కలిగించగలవు. శారద కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఆత్మను విముక్తం చేసింది. యముడు ప్రసన్నుడై ఆమెకు దీవెన ఇచ్చి తిరిగి ఇంటికి పంపించాడు. అయితే ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆ పాడుబడ్డ గుడిసె ఒక అందమైన ఇల్లు అయిపోయింది. ఆవు ఆరోగ్యంగా ఉంది. పాలు వెల్లివిరుస్తున్నాయి. ధనం ఆమె ఇంట్లో ప్రవహించసాగింది. ఇది కల కాదు, ఇది శ్రావణ శనివారం శక్తి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కథ. ఇప్పుడు వెంక మనం వింటున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. వైకుంఠంలో లక్ష్మీదేవి వేరే వెళ్ళిన తర్వాత మహావిష్ణువు భూమికి వచ్చి శేషగిరిపై నివాసం ఏర్పరచుకున్నాడు. అదే సమయంలో నారాయణపురంలో పద్మం నుండి జన్మించిన పద్మావతి ఆకాశరాజు కుమార్తెగా పెరిగింది. ఒకరోజు ఉద్యానవనంలో శ్రీనివాసుడు వేటకు వచ్చి పద్మావతిని చూశాడు. ఒక్క చూపుతో ప్రేమ మొదలైంది. వక్లాదేవి పెళ్లి సంబంధం కోరుతూ రాజు వద్దకు వెళ్ళింది. ఆకాశరాజు పెళ్లికి అంగీకరించాడు. బృహస్పతి లగ్నం పెట్టి ముక్కోటి దేవతల సమక్షంలో పెళ్లి ఘనంగా జరిగింది. శ్రీనివాసుడు కళ్యాణానికి కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రలు అప్పుగా తీసుకున్నాడు. ఆ వడ్డీ ఇప్పటికీ తిరుమలలో భక్తులు సేవలుగా చెల్లిస్తారు. పెళ్లి ఘట్టం, మంగళసూత్రం, తలంబ్రాలు, దేవతల ఆశీర్వాదం. ఈ వివాహం కలియుగంలో శ్రీవారి వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఈ శ్రావణ శనివారాన మీరు వినిన ఈ 2 కథలు మీ జీవితానికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నాను. శారద కథ భక్తి, ప్రేమ, నిస్వార్థానికి ప్రతీక. శ్రీనివాస్ కళ్యాణం శుభప్రదమైన భవిష్యత్తు ఆరంభం. ఈ కథలు మధ్యలో ఆపకండి, పూర్తిగా వినండి, పంచండి. మీ ఇంట్లో శుభాలు ప్రవహించేందుకు ఇదే మార్గం.
మీరు విన్న తర్వాత వేరే వారికి కూడా వినిపించండి. శ్రీ వెంకటేశ శరణం మమ. మీ ఇంట్లో ధనం, శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో శ్రీ వెంకటేశ్ శరణం అని రాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి మరిన్ని భక్తి కథల కోసం.